అంటే సినిమా వాళ్ళకి సంబంధించి హ్మ్. వాళ్ళు అనేసిన తర్వాత ఇటు నుంచి పర్సూ చేయాలి ఆ విషయాన్ని. అంటే ఈవిడ హైదరాబాద్ వచ్చి, లేదు వీళ్ళ బంధువులు ఎవరైనా హైదరాబాద్ వచ్చి, అయ్యా మీరు ఆ మాట చెప్పారు అంటే పరాకు చెప్పడం అంటారు. అది చెప్పాలి. హ్మ్. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి. అంటే పాత రోజుల్లో 'డివి నరసరాజు' గారు ఒక ఇన్సిడెంట్ రాశాడు ఆయన బుక్‌లో. ఒక విజయ బ్యానర్‌లో చాలా వర్క్ చేసినటువంటి ఒక టెక్నీషియన్ తను చనిపోయే ముందు నాగిరెడ్డి గారిని కలవడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ లోపల ఆయనకి జరగవలసిన నష్టం జరిగిపోయింది, చనిపోయాడు. హ్మ్. ఆ చనిపోతున్న టైంలో నాగిరెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశాను గానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. అంతకుముందు ఆయన విజయ పిక్చర్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో, యాక్టివ్‌గా ఉన్న రోజుల్లో నాగిరెడ్డి గారిని రోజూ కలిసేవాడు ఇతను. కానీ జరగల. అంటే నరసరాజు గారు ఆ సీన్‌ని రాస్తూ తన అదృష్టవంతుడు ఆత్మకథలో ఆయన రాస్తూ కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళు వేరే పనుల్లో ఉండటమో, లేకపోతే మరొకటో జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారిని ఒకసారి ఎప్పుడో కలిసాడట ఈయన. కలిసినప్పుడు ఆ రోజు ఫలానా అతను ఇలా అన్నాడండి అంటే, "అరెరే! నాకు తెలీదు ఆయన మనకి చాలా సర్వీస్ చేశాడు. నా నోటీస్‌కి వచ్చుంటే డెఫినెట్‌గా ఆదుకునేవాడిని" అన్నాడట ఆయన. అయినా తర్వాత ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆయన దానికి సంబంధించి ఏదో వాళ్ళకి హెల్ప్ చేశాడు. అది కూడా రాశాడు. ఓకే. ఆ టైంలో ఆయన వేరే వ్యవహారాల్లో ఉన్నాడు. వేరే బిజినెస్ గొడవల్లో ఉన్నాడు. హ్మ్. దాంతో అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ లీడర్‌షిప్ ఆయన్ని కలవనివ్వల. అలా జరుగుతాయి. అంటే వీళ్ళు పర్సూ చేయాలి. వచ్చి ఎన్టీఆర్‌కి మళ్ళీ ఒకసారి ప్రస్తావించి, "బాబు మీరు ఆ రోజు ఇలా ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇలా ఉంది. మీరు అడుగు ముందుకేసి దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది" అని చెప్పాలి. హ్మ్. అది జరగల. అది జరక్కపోవటం వలన వీళ్ళకి పరాకు తెలియక మర్చిపోయి ఉండొచ్చు కూడా. ఈ కండిషన్‌లో ఆవిడ ఒక రకంగా సహాయం కోసం విజ్ఞప్తి చేయాలి అని అనుకుని ఏర్పాటు చేసినటువంటి దీనిలో ఫలానా వాళ్ళు ఇలా ఇలా సహాయాలు చేశారు. ఇప్పటికీ సమస్య ఇలాగే ఉంది అని ఆవిడ చెప్పిన సందర్భంలో అదేంటండి ఆవిడ వాంటెడ్‌గా ఇది చెప్పల. అంటే ఎన్టీఆర్ ఇస్తానని ఇవ్వలేదు అనే మాట కాకుండా హ్మ్. ఇది కండిషన్ అని చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఇటు నుంచి మీడియా వైపు నుంచి ఒక క్వెషన్ వచ్చింది. ఎన్టీఆర్ ఆ రోజున మొత్తం తానే చూసుకుంటానని అన్నారు కదా! ఆయన వైపు నుంచి ఏం జరగలేదా అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి ఒక్క పైసా రాలేదు అందావిడ. ఒక్క రూపాయి రాలేదు అంది. ఈ ఒక్క రూపాయి రాలేదు అనేదే థంబ్‌నెయిల్‌గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడ ఈ హాస్పిటల్‌లో ఉన్నటువంటి రేవతి గారి అబ్బాయి శ్రీతేజ్‌కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం. ఆ కుటుంబానికి జీవితాంతం అతను పెరుగుతున్నటువంటి క్రమంలో అతని జీవితంలో ఏ రకమైన టైంలో అయినా, ఏ రకమైన సాయం అందించడానికైనా మా కుటుంబం సిద్ధంగా ఉంటుంది. మా ఇంటి తలుపులు వారి కొరకు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని చెప్పినటువంటి అల్లు అర్జున్ గారి మాటలు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎప్పుడు సివి ఆనంద్ గారు హాస్పిటల్‌కి వెళ్ళి బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం పెట్టుకుంటోంది అని చెప్పినప్పుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి తన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక 25 లక్షలు చెక్కిచ్చి, ఈ మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ట్రీట్మెంట్ ఎక్కడైనా చేయించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఈవెన్ అమెరికాలో దీనికి ట్రీట్మెంట్ ఉందంటే అమెరికా పంపించి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని చెప్పాడు ఆయన. ఈ చర్చ ఇక్కడ అది ఎప్పుడైతే పబ్లిక్ విన్నారో వీళ్ళు ఒక్కసారి రివిజన్లోకి వెళ్ళి అల్లు అర్జున్ నేను చూసుకుంటా ఉన్నాడు కదా, ఇదేమిటి మళ్ళీ వీళ్ళు చూసుకోవడం ఏమిటి, వాళ్ళు ఏమైపోయారు అనే డిస్కషన్ వచ్చింది. ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈవిడ మీడియాతో అన్నటువంటి ఎన్టీఆర్ నుంచి ఒక్క రూపాయి రాలేదు అనేటువంటి మాట ఈ మొత్తం ప్రజలకి కనెక్ట్ అయింది. ఓకే.
కనెక్ట్ అయ్యి సినిమా వాళ్ళు ఇంతే అనేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్గా మారింది. ఈ ఇది ఎప్పుడైతే జనరల్ స్టేట్మెంట్గా మారిందో, ఇదేమిటి ఇలా మీడియా ముందుకు వెళ్ళింది ఆవిడ, మనం సహాయం చేద్దాం అనుకున్నాము, ఆ తర్వాత పర్సూ చేయలేదు కదా వాళ్ళు, తర్వాత ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు. రెండోది, జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఒక అటెన్షన్ పే చేసి ఎవరికో ఒకళ్ళకి ఆ బాధ్యతను ఎండోర్స్ చేయాలి. వాళ్ళ టీంలో వాళ్ళ మేనేజర్స్కో ఎవరికో ఒకళ్ళకి మీరు ఫాలో అప్ చేయండి. చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళని ఫాలో అప్ చేసేటువంటి కమ్యూనికేషన్ ఉండదు. నేను ఇందాక నాగిరెడ్డి గారి విషయంలో చెప్పింది కూడా అదే. ఇట్నుంచి వెళ్ళిన వాడు పెద్దవాళ్ళని కలవడం కష్టం అవుతుంది, కానీ వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేయవచ్చు. ఆ మానిటర్ చేసేటువంటి ఒక మెకానిజంని ఏర్పాటు చేసి ఉండాల్సింది ఎన్టీఆర్. నేను ఈ మాట ప్రపంచం ముందు మాట్లాడేశాను కాబట్టి నువ్వు రెగ్యులర్గా 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో వాళ్ళతో మాట్లాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, రేవతి గారి భర్త, అల్లు అర్జున్ గారి మేనేజర్లు, బన్నీ వాసు గారు అడపాదడపా వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పాడు కదా ఆయన. అలాంటి ఒక మానిటరింగ్ ప్రోగ్రాము నువ్వు కూడా డిజైన్ చేసుకుని ఉండాల్సింది. చేసుకుని అప్పుడు వీళ్ళు అడిగితే ఆవిడ చెప్పేది విషయం. ఆవిడ చెప్పడానికి కష్టం, కానీ వీళ్ళు అడిగితే చెప్పడానికి సిద్ధమే కదా వాళ్ళు. అలా ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అది జరగల, అది జరగకపోవడం లోపమే. అంటే అలాంటి మెకానిజం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఎన్టీఆర్కి లేకపోవడం తప్పే. దాని మీద క్రిటిసిజం చేయటంలో తప్పేం లేదు. ఎప్పుడైతే ఇదంతా బయట చర్చగా మారిందో వెంటనే అలర్ట్ అయిపోయారు వాళ్ళు. అలర్ట్ అయిపోయి మన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి కండిషన్ ఉంది అని గుర్తించి ఇమ్మీడియట్గా ఆవిడతో కాంట్రాక్ట్లోకి వెళ్ళారు. అంటే రెగ్యులర్గా చేయాల్సిన పనిని ఇప్పుడు చేశారు. ఇప్పుడు చేసి ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పింది ఇదే, అయ్యా నా అంతటా నేను మీ పేరు తీయలేదు, నాకు ఇంకా సహాయం నిజంగానే అవసరం కాబట్టి ప్రపంచానికి అప్పీల్ చేశా. ఈ అప్పీల్ చేస్తున్నటువంటి సందర్భంలో అట్నుంచి ప్రశ్న వచ్చింది, వారేం చేశారు అని. వారేమీ చేయలేదు అని చెప్పాలి కదా, మరి చేయలేదు కాబట్టి చేయలేదనే చెప్పా. చేసిన తర్వాత చేయలేదని చెప్పలేదుగా నేను అని చెప్పింది ఆవిడ. చెప్తే నో మేము పర్సూ చేస్తామన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళ సిబ్బంది హాజరయ్యారు. అక్కడ 20 లక్షలని వీరు అనుకున్నారు. తర్వాత వీరు చర్చలు జరిపితే అది 12 లక్షలకి సెటిల్మెంట్ అయింది. ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళు పే చేశారు. అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యేటువంటి కార్యక్రమం జరిగింది. ఇంకా కొంత అతని ఆరోగ్యం మెరుగుపడటానికి కొంత దీర్ఘకాలం పడుతుంది. ఆ దీర్ఘకాలం సపోర్టివ్గా ఉంటే అతను కొంత రికవరీ అయ్యి బయటకు వచ్చేసి తన జీవితంలో తను వెళ్తాడు.